హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావి 34 భాగాన్ని వినేద్దాం. అందరూ ఆర్యన్ కోసం బాధపడుతూ ఉన్నారు. దేవ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎంత కాదన్నా కొడుక్కి అలా అయ్యేసరికి తనని తాను సవాలించలేక ధైర్యం చెప్పుకోలేక ఆపరేషన్ రూమ్ ఎదురుగా నించుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న గౌతమ్, అభి, వరుణ్, ప్రభాకర్ అందరూ వచ్చారు. దివ్య ఏడుస్తూనే చారుణ్యాన్ని ఓదారుస్తుంది. గౌతమ్, అభి, ప్రభాకర్ దేవ్కి ధైర్యం చెబుతున్నారు. కరుణ మాత్రం ముందుకు వచ్చి భూమి పరిస్థితి ఏంటండి, తనని ఎవరో తీసుకుని వెళ్లారు అని అడిగింది. షాక్తో అభి, ప్రభాకర్ ఏంటి కరుణ గారు మీరు చెప్పేది అని అడిగాడు. కన్నీరు తుడుచుకుని దేవ్ అభి వైపు చూసి ఎవరో తెలీదు అభి ముసుగు వేసుకుని భూమిని తీసుకెళ్లాడు. అంతేకాదు నాకు తెలిసి వాడే ఈ యాక్సిడెంట్ చేసి ఉంటాడు అన్నాడు. అసలు ఆర్యన్కి యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంకుల్? పైగా భూమిని తీసుకుని వెళ్ళటం. నాకు తెలిసి ఆర్యన్కి శత్రువులు ఎవరూ లేరు. ఎందుకుండరు? బిజినెస్ పరంగా శత్రువులు ఉంటారు. బహుశా వాళ్ళే అయి ఉండొచ్చు. ముందు భూమి ఎక్కడుందో తెలుసుకోవాలి. మీరు కంగారు పడకండి దేవ్ గారు. అభి, గౌతమ్ ఉన్నారుగా, ముందు మీరు ధైర్యంగా ఉండండి. చూడు దివ్య ఎలా అయిపోయిందో, మీరే తనకి ధైర్యం చెప్పాలి. ఏమని చెప్పను ప్రభాకర్, తన జీవితమే స్థిరం లేదు. ఆర్యన్ తనకి తోడుగా ఉండి ధైర్యం చెప్పాడు. ఇన్ని రోజులు వాడే తనకే కొండంత అండగా ఉండి తనకి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు వాడే ఇలా. ప్లీజ్ దేవ్ బాధపడకండి. మీరు ఇలా అయితే ఎలా? ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి శ్రావ్య బయటకు వచ్చింది. అందరూ ఏమని చెబుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ అయితే చేశాను, కానీ స్రోలోకి రావడానికి టైం పడుతుంది. ఎప్పుడు వస్తుందో చెప్పలేను, ఎందుకంటే తనకి గాయాలు కొంచెం గట్టిగానే తగిలాయి అన్నది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అందరికీ భూమి కోసం కంగారుగా ఉంది. శ్రావ్య లోపలికి వెళ్ళి నేను ఆర్యన్ని చూడొచ్చా అని అడిగాడు దేవ్. మీరు ఒక్కరే వెళ్ళండి అంకుల్ అన్నది. డోర్ ఓపెన్ చేసి తన కొడుకుని చూడగానే దేవ్కి దుఃఖం ఆగటం లేదు. నిర్జీవంగా చలనం లేకుండా బెడ్ మీద ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్కో కన్నీటి చుక్కని కిందికి రాల్చుతూ, ఇన్ని రోజులు నువ్వు కోపంగా ఉన్నా నా కళ్ళ ముందు నువ్వు ఉండేవాడివి. కానీ నీలో నచ్చేది నీ కోపమేరా. ఎందుకంటే కోపంలో కూడా నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావన్న పిచ్చి ఆశ. ఈ తండ్రికి తొందరగా లేరా నీతో తిట్టించుకోవాలని ఉంది అన్నాడు. నిన్ను ఇలా చూడలేను, ఎందుకంటే నేను ఇలా ఉన్నాను అంటే నా బలం నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చలేదురా అంటూ ఆర్యన్ చేతిని పట్టుకుని మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టాడు. కాసేపటికి ఆర్యన్ నుదుటిన ముద్దు పెట్టుకుని, నన్ను క్షమించరా, మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదు, అందుకే నీకు యాక్సిడెంట్ అయింది. సార్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, ప్లీజ్ సార్ బయటికి వెళ్ళండి. నర్స్ మాటలకి దేవ్ ఆర్యన్ని మరొకసారి చూసుకొని బయటకు వచ్చాడు. రే ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎలా తెలుసుకోవాలి భూమి ఎక్కడుందో అన్నారు అభి. అదేరా అర్థం కావటం లేదు. అసలు మన ఆర్యన్కి శత్రువులు ఎవరున్నారు? అభి ఇది ఆలోచించే టైం కాదు, ముందు హోటల్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ బయట సీసీ ఫుటేజ్ చూస్తే మనకి ఏమన్నా క్లూ దొరకొచ్చు. గుడ్ ఐడియా గౌతమ్, పద అంటూ ఇద్దరు బయటికి వెళ్ళారు. గౌతమ్, అభి బయటికి వెళ్ళిన గంట తర్వాత ఆయాసంగా పరిగెడుతూ చెమట కారుస్తూ ఏడుస్తూ లోపలికి వచ్చింది భూమి. భూమిని చూడగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన చేతికైన గాయం అందరి మనసుల్లోనూ ఏదో జరిగిందన్న అనుమానం చోటు చేసుకుంది. ఒకేసారి అందరూ కలిసి భూమిని ఏమైంది, చేతికి గాయం ఏంటి, ఎలా వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ అవేమీ తను పట్టించుకోవటం లేదు. ఆర్యన్ ఎక్కడ అన్నట్టు దివ్య వైపు చూసింది. దివ్య చూపు అర్థం చేసుకుని తన ఎదురుగా ఉన్న రూమ్ వైపు వెళ్ళింది. కన్నీరు రావటం లేదు. బహుశా అవి కూడా భూమిని ఒంటరి చేశాయనే అనుకోవాలి. నేరుగా ఆర్యన్ పక్కన కూర్చొని తననే చూస్తుంది. మౌనముని అయి అలా చూస్తూనే ఉంది. డోర్ గ్లాస్ నుంచి ఇదంతా చూస్తున్న అందరూ భూమి పరిస్థితి చూడగానే భయం వేసింది. ఆమెలో చలనం లేకపోవటం చూసి దివ్య భూమి వచ్చిందని అభికి ఇన్ఫామ్ చేయి అన్నారు. సరేనన్న అన్నది. ఆర్యన్ చేతిని పట్టుకుని తన గుండెలకి అదిమి పెట్టుకుని ఉంది. దివ్య ఇన్ఫామ్ చేయడంతో గౌతమ్, అభి ఇద్దరు ఆగమేఘాల మీద వచ్చారు. చెల్లెలి పరిస్థితి చూసిన అభి తనని అలానే ఒంటరిగా వదిలేయటం మంచిది అనిపించింది. కానీ మనసులో మాత్రం తెలియని భయం చోటు చేసుకుంది. రాత్రంతా అలానే ఉంది. ఆర్యన్ చేతిని పట్టుకొని అందరూ ఎంత చెప్పినా వినకుండా అలానే కూర్చొని ఆర్యన్ దగ్గరే ఉంది. సాయంత్రం అవుతుంది. ఆర్యన్లో ఎటువంటి కదలిక లేకపోయేసరికి ఇంకా భూమికి భయం వేసింది. అతని చేతిని గట్టిగా పట్టుకొని, వినిపిస్తుందా నీకు? ప్లీజ్ ఆర్యన్, ఇంకా నన్ను ఏడిపించకు. ఎంతసేపని అలా ఉంటావు? ఒక్కసారి నా వైపు చూడు ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది. ఒకటి చెప్పనా, నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటేనే నాకు ఇష్టం. నువ్వు ముందులే, నన్ను కొట్టాలి, తిట్టాలి, మనమిద్దరం ఇంకా ఎన్నోసార్లు గొడవపడాలి, నన్ను కొట్టాలి. వినపడుతుందా నీకు? చిట్టెలుక నీ కోపం కోసం ఎదురు చూస్తుంది, కానీ నువ్వు అసలు పలకటం లేదు. ప్లీజ్ ఆర్యన్, ఏడుపు వస్తున్నా కన్నీరు మాత్రం నాకు అసలు రావటం లేదు.
నువ్వే అన్నావు నువ్వు లేని నేను నిజంగా శూన్యం అని. అలాంటిది నన్ను ఇప్పుడు నువ్వు శూన్యం చేస్తున్నావు. ఇదేనా నీ ప్రేమ? ఇంతేనా నువ్వు నన్ను ప్రేమించింది? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నా బాధ నీకు వినిపించడం లేదా? నిజంగా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. ప్లీజ్, ఇంకా నా వల్ల కాదు ఆర్యన్. ఇప్పుడు చెబుతున్నా, నా మనసులో ఉన్న నా ప్రేమకి ప్రాణం నువ్వే ఆర్య. నీ అడుగులో అడుగునై కలిసిపోవాలని, నీ చేతుల్లో వాలిపోవాలని, నీ మనసంతా నేనే నిండాలని, నీ మాటల్లో నేను అనుక్షణం మెదలాలని, నీ అనువంతా నేనై నీ కోసమై నేను బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను. ప్లీజ్ ఆర్యన్, నా మీద కోప్పడు. ఇదిగో ఇక్కడ నేను నీ మాట కోసం కొట్టుమిట్టలాడుతుంటే నువ్వేంటి ఏమీ పలకవు అంటూ కోపంగా చిన్నగా అరిచింది. ఆ అరుపులో అతనిపై ప్రేమ అని తనకి తెలియదు. నెమ్మదిగా కదలిక మొదలై తన చేతిని పట్టుకున్న భూమి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆర్యన్, లేచావా అన్నది. లేచానే, తిడుతున్నావుగా ఏడుస్తూ. ప్లీజ్ మాట్లాడకు, రెస్ట్ తీసుకో. చిన్నగా నవ్వి ఐఎమ్ ఫైన్ చిట్టెలక అన్నాడు. భయపెట్టావు, నన్ను ఎంత భయం వేసిందో తెలుసా? నా కోసమే కదా నువ్వు లేచావు? అవును అన్నాడు. మాట్లాడుకు, ఇంజెక్షన్ చేయాలి నీకు, టైం అయింది అన్నది. అని ఇంజెక్షన్ చేసింది. ఇప్పుడే నీకు స్పృహ వచ్చిందని అందరికీ చెబుతాను అంటూ బయటికి వచ్చి అందరికీ విషయం చెప్పింది. అందరూ లోపలికి వచ్చి పలకరించారు. ఆర్యన్ దేవ్ వైపు చూశాడు. ఆర్యన్ చూపు దేవికి అర్థమైందో తెలీదు. తండ్రి కొడుకులు ఇద్దరూ కాసేపు అలానే చూసుకున్నారు. నాన్న, మీరు ఇంటికెళ్ళండి అన్నది. లేదు వదిన, మీరందరూ ఇంటికెళ్ళండి, నేను ఆర్యన్ దగ్గర ఉంటాను, మీరు ఫ్రెష్ అయ్యి రండి అన్నది. సరే అని అందరూ బయటికెళ్లారు. అభి, గౌతమ్ మాత్రం రూమ్ బయట ఉన్నారు, ఇంటికి వెళ్లకుండా. నువ్వు కూడా వెళ్ళు ఇంటికి, నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. నేను ఉంటే నీకు ఇబ్బంది ఆర్యన్ అన్నది. అది కాదు భూమి, మాట్లాడకుండా పడుకో అన్నది. భూమి వైపు చూశాడు. ఫేస్ అంతా నీరసంగా, నిద్రలేక, రెండు కళ్ళు ఎర్రగా మారున్నాయి. భూమి చేతిని పట్టుకొని, వచ్చేసాను, ప్లీజ్ నవ్వవే, నీకు అలా ఉంది, నీకేం తెలుసు? నైట్ నుంచి నిన్ను అలా చూసేసరికి ప్రాణం పోయినట్టుంది నాకు అన్నది. చిట్టెలుక, గోదావరి ఆపే అన్నాడు. సరే అన్నది. భూమికి తెలియని విషయం తన చేతికి గాయం అవటం ఆర్యన్ గమనించాడని. ఏమైందిరా అలా టెన్షన్గా ఉన్నావు? ఆర్యన్కి యాక్సిడెంట్ అయిందిరా, అందరూ అక్కడే ఉన్నారు. పద గగన్, మనం కూడా వెళ్దాం అన్నాడు. లేదురా, ఇప్పటికే భూమి ఆర్యన్ కోసం బాధపడుతుంది. మళ్ళీ నేను కనిపించేసరికి నన్ను చూసి ఇంకా బాధపడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన అను గగన్ని హత్తుకుని, గగన్ మనం బయటికి వెళ్దాం పదా, అంతేకాదు ఈరోజు నీకు సర్ప్రైజ్ అన్నది. అను, విసిగించుకు ప్లీజ్, ముందు నువ్వు బయటికెళ్ళు. కిరణ్, తనని నువ్వు తీసుకుని బయటికి వెళ్ళు, నాకు చాలా చిరాగ్గా ఉంది, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నాడు గగన్. ఏమైంది గగన్? నీకోసం ఎంతో కష్టపడి క్లాస్ ఎగ్గొట్టు మరీ నీ దగ్గరికి వస్తే నువ్వేంటి నన్ను అసలు పట్టించుకోవటం లేదు అంటూ తన వాగుణ్ణి మొదలుపెట్టింది అను. అసలే టెన్షన్లో ఉన్న గగన్ అను మాటలకి విసిగిపోయి, ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఒకసారి చెబితే అర్థం కాదా? అయినా క్లాస్ ఎగ్గొట్టి ఎవరు రమ్మన్నారు? మీ ఇంట్లో వాళ్ళు చదువుకోమని పంపిస్తే నువ్వేంటి ఇలా నా వెంట తిరుగుతున్నావు? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నా వెంట తిరుగుతున్నావు, పో అవతలకి. ఇంకోసారి విసిగించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు గగన్. మొదటిసారి గగన్ కోపం చూసేసరికి అను భయంతో వెనక్కి అడుగు వేసి ఏడ్చుకుంటూ బయటికెళ్ళింది. రేయ్, ఏమైందిరా తన మీద కోపడ్డావు అన్నాడు కిరణ్. మరి ఏం చేయమంటావు? ఎప్పుడు చూసినా ఫోన్ చేసి బయటికి రమ్మని విసిగిస్తుంది, ఛ అన్నాడు. రేయ్, తను నిన్ను ప్రేమిస్తుంది, నీకు తెలుసా? నీ గురించి నన్ను అడిగి పూర్తిగా తెలుసుకొని నేను లవ్ చేయటం స్టార్ట్ చేసింది. ఒక అమ్మాయి అంతగా నీ వెనకాల ఎందుకు తిరుగుతుందిరా? నువ్వంటే ఇష్టమనే కదా. నేను అడిగాను, తను బాధలో ఉన్నాడు, భూమిని లవ్ చేసినట్టు నిన్ను లవ్ చేయలేడు, ఫ్యూచర్లో నువ్వే ఇబ్బంది పడతావని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? అను నన్ను లవ్ చేయడం ఏంటి? ముందు చెప్పేది పూర్తిగా విను. నీకోసం ఒకే ఒక్క మాట అంది, తనకి అన్నీ నేనై అన్నీ ప్రేమలు పంచాలనుకుంటున్నాను అని. అప్పుడే అనిపించింది నీకు అనునే కరెక్ట్ అని. అంత పిచ్చిగా నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు అంతగా నీ వెంట పడుతున్నా నువ్వు తనని అసలు పట్టించుకోవటమే లేదు. కిరణ్ మాటలకి గగన్ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు. ప్లీజ్, ఇంకెప్పుడు తన మీద అలా రియాక్ట్ అవ్వకు. నీ ప్రేమని ఒకరికి త్యాగం చేస్తావు, కనీసం నీకోసం ఎదురు చూస్తున్న ప్రేమనైనా దక్కించుకోరా. ఇంతకు మించి నేనేం చెప్పలేను అన్నాడు కిరణ్. వారం రోజుల తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేయడంతో భూమి దగ్గరే ఉండి ఆర్యన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అబ్బబ్బా, ప్లీజ్, నా వల్ల కాదే ఈ ట్యాబ్లెట్స్ మింగటం, వామిటింగ్ వస్తుంది నాకు అన్నాడు ఆర్యన్. ప్లీజ్ ఆర్యన్, ఒక్కటే అన్నది. వేసుకున్నా చాలా అన్నాడు. సరే రెస్ట్ తీసుకో అంటూ చీర కుర్చీలు కాలుకి తగులుకొని ముందుకు పడబోయింది. తనని తాను తమాయించుకొని వెనక్కి తిరిగి ఆర్యన్ వైపు చూసింది. అందుకే తినమని చెప్పేది, పిట్టంత కడుపుకి గుప్పెడంత ముద్ద తింటే ఇలానే ఉంటుంది. టైం దొరికింది కదా అని ఆడుకోకు, ముందు బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు పడుకో అన్నది. మాట అంటే పడవు కానీ కోపం మాత్రం వస్తుంది నీకు.
నీ దగ్గరే నేర్చుకుంది. మాటి మాటికి అంత హార్ట్గా చూడకే, ఇక్కడ హార్ట్ బీట్ మాత్రం తట్టుకోవడం నా వల్ల కాదు అన్నాడు. కాస్త నీ వెటికారం ఆపుతావా అన్నది. ఇప్పుడు చెప్పు, చేతికి అక్కడ గాయం ఏంటి, ఎవరు కట్ చేశారు అని అడిగాడు. షాక్తో ఆర్యన్ వైపు చూస్తుంది. చిట్టిలక, ఆ రోజు నిన్ను ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళాడు, నేను చూశాను. కానీ నీ చేతికి గాయం, నువ్వు హాస్పిటల్కి రావడం, అసలు ఇదంతా ఎలా జరిగింది చెప్పు. నిన్ను తాకిన చెయ్యి ప్రాణాలతో ఉండదు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని అడిగాడు. అది ఆర్యన్ నాంచకుండా నిజం చెప్పు, ఇలా రా అన్నాడు. ఆర్యన్ పక్కన కూర్చుంది. చూడు, నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నా ప్రపంచాన్ని మార్చిందే నువ్వు, కంటికి రెప్పలా చూసుకుంటూ నిన్ను. అలాంటిది నీ చేతికి గాయం చేసి నా ఎదురుగానే నిన్ను తీసుకుని వెళ్ళాడంటే యాక్సిడెంట్ కూడా కావాలని చేశాడని తెలుసుకోలేనంత అమ్మాయికునే కాదు. చెప్పు భూమి, వాడేనా నీకు గాయం చేసింది? కాదు అన్నది. మరి ఎలా కట్ అయింది? నాకు నేనే కట్ చేసుకున్నా. వాట్ అన్నాడు. అవును. భూమి, నాతో అబద్ధం చెప్పుకు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నిన్ను తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరు, చూసావా నువ్వు అని అడిగాడు. చూశాను. ఎవరతను? నీ ఫ్రెండ్ విక్రమ్ దేవ్. షాక్తో, ఎవరు, విక్రమ్నా అన్నాడు. అవును ఆర్యన్, అతను అచ్చం నీలానే ఉన్నాడు, అచ్చు గుద్దినట్లు. అతను నిజంగానే నీ ఫ్రెండ్నా? అవును, మర్చిపోలేని, జీవితాంతం గుర్తుపెట్టుకునే ఫ్రెండ్. అంటే వాడేనా నిన్ను చేయి కట్ చేసింది అని అడిగాడు. కాదు, నేనే కట్ చేసుకున్నాను ఆర్యన్, నిజం అన్నది. ఎందుకు కట్ చేసుకున్నావు? అంటే వాడు నీకు కట్ చేసుకునే పరిస్థితి తెచ్చాడా? అవునా అన్నాడు. నువ్వు అంటూ తలను కిందికి దించుకోవటం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు. జరిగిందంతా పూసుకొచ్చినట్టు ఆర్యన్కి చెప్పింది. అంటే భూమిని వాడు లవ్ చేశాడా? అసలు ఎందుకు వాడు ఇలా తయారయ్యాడు? అంటే మా అమ్మని చంపింది వీడేనా? డౌట్ లేదు, వీడే అనుకున్నాడు మనసులో. కోపంతో ఆర్యన్ దవడ కండరం బిగుసుకుంది. ప్లీజ్ ఆర్యన్, కోపం కాదు, ఆలోచించు, సరైన దారి దొరుకుతుంది అంది. భూమి చేతిని పట్టుకుని, నా కోసం నువ్వు చనిపోవాలనుకున్నావు, చేయి కోసుకున్నప్పుడు అనిపించలేదా నువ్వు లేకపోతే ఈ ఆర్యన్ బ్రతికి ఉండగలడా అని? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ఆర్యన్, నా ప్రాణమే నీది అయినప్పుడు నేనెందుకు చావుకు భయపడతాను? నీ కోసం చనిపోవటంలో కూడా నాకు సంతోషమే ఉంటుంది ఆర్యన్ అన్నది. చావులో కూడా ఈ ఆర్యన్ ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు, ఎందుకంటే నాలో ఉన్న ప్రాణం నీదే కనుక. చప్పట్ల సౌండ్ వినిపించడంతో భూమి, ఆర్యన్ ఇద్దరూ డోర్ వైపు చూస్తారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనుందరా అన్నయ్య అంటూ హక్ చేసుకుని, ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఇప్పుడేరా. ఏరా మామ, ఎలా ఉంది అని అడిగాడు గౌతమ్. ఫైన్ గౌతమ్. ఎలా ఉంది బావా అన్నాడు అభి. మీ చెల్లి ఉండగా నేను ఎలా ఉంటాను బావా అన్నాడు ఆర్యన్. అభి నవ్వుకొని ఆర్యన్ పక్కన కూర్చున్నాడు. అభి, విశాల్, వరుణ్, గౌతమ్ నలుగురు కలిసి ఆర్యన్ని పలకరించి యాక్సిడెంట్ కోసం అడిగారు. ఆర్యన్ జరిగిందంతా వారికి చెప్పాడు, భూమి కోసం కూడా. అంటే ఇదంతా చేసింది విక్రమ్ దేవ్నా? అవును గౌతమ్. అంతేకాదు ఆర్యన్, మీ అమ్మగారిని చంపింది కూడా విక్రమే. తెలుసు విశాల్, యాక్సిడెంట్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. గౌతమ్, ఇదంతా నా కారణంగానే జరిగింది. నేనే అనవసరంగా ఆర్యన్ లైఫ్లోకి వచ్చాను, లేదంటే సుమా ఆంటీ గారు కూడా బ్రతికి ఉండేవారేమో. ఈరోజు నా కారణంగా భూమి కూడా బాధపడుతుంది. నాలాంటి ఫ్రెండ్ ఎవరికీ ఉండకూడదు అనుకున్నాడు మనసులో. గౌతమ్ ఫేస్లో మెదులుతున్న ఎన్నో అర్థాలను ఆర్యన్ చదివి, రే పొరపాటున కూడా నువ్వు ఎప్పుడు బాధపడకు, మనసులో కూడా విక్రమ్ పరిస్థితి అర్థం చేసుకోలేదు, అందుకే కోపంగా ఉన్నాడు నా మీద. కానీ ఒక్కటే అనిపిస్తుంది, ఎందుకు అమ్మని చంపాడు వాడు, అంత కోపం ఎందుకు వాడికి అని. భూమికి ఏమీ అర్థం కాక గౌతమ్ వైపు వెర్రిగా చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.